టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, రోజు ఎన్ని బూతులు తిట్టినా, రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా అల్టిమేట్గా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక్క సీటు కూడా రాదు. ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతున్నారు. ఇలా బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా, రేపు నెల రోజులు ఉంటాడా, 2 నెలలు ఉంటాడా, అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇలా సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని అప్పుడప్పుడు 2-3 పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినరో అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంకోకుండా కాపాడుకునే చేతనైతే కాపాడుకో కేటీఆర్. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అందరు పోయినా నీకు తెలిసిన తర్వాత ఇక నువ్వు ఉంటూ ఉంటాడేంది, పోతే పోతాడేంది. నువ్వు ఉండమనే వాళ్ళు ఉండలేరు గట్ల. నువ్వు గేట్లు పని చేస్తే కూడా నీ దగ్గర ఎవడు మిగిలితట్లేడు. అందుకని వేదాంతాలు ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం. నీకు తయారు చేసే అలవాటు లేదు. పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకున్నాడు అలవాటు నీకు. అందుకని ఇప్పుడు దెబ్బలు తాకుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మీ నాయనతోటి కలిసి పనిచేసినోని ఒక్కని కూడా మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇయ్యలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇయ్యాలన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరకు వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరకు వచ్చి బావా బామ్మర్దులు ఇద్దరు ముక్కునాలకు రాసి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించు శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కునేలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటేయమని ఊర్ల పంట వస్తే ఇలా రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా 3 రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు వేసిన ఆయన, ఒక ఆయన గోళీలు తయారు చేసిన ఆయన, ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయని ఒక ఆయన, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 నోట్ల కట్టలు దొరికినాయని ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ 2వ తారీఖున రిటైర్ అవుతున్న 3 రాజ్యసభ సభ్యులలో ఒక్కరికైనా తెలంగాణతో సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నుల పడ్డ రోజు ఈ 3 ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అదే జై తెలంగాణ అని అనొస్తుందా? తెలంగాణ ఎట్లని తెలుసా? తెలంగాణ జిల్లాలో తెలుసా ఇలా కనీసం? అందుకని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఎగిరిపడు కాదు, నోటికొచ్చినట్టు వాగుడు కాదు. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలకు ఇస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపించారు పేపర్లో. సిగ్గనిపించలేదు మాట్లాడుతుంటే. అందుకని మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇచ్చి తప్పైందని మీరు 100 కోట్లతోటి మొదలుపెట్టి 500 కోట్లకు పెంచి ఆంధ్రోళ్లతోటి కట్టించిన అమరవీరుల స్థూపం కాడికి వచ్చి చెంపలేసుకోమని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. నోరు మాత్రం అదుపులో పెట్టుకో. భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం, నీతోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం, ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం కేటీఆర్. మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.